అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా వివరంగా దాని గురించి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ప్రజలకు కూడా మనం వివరించాల్సిన అంశం కూడా ఇది. 700 కోట్ల రూపాయలతోటి 2020లో మొదలుపెట్టారు నవీన్ గారు. ఇది 2020లో మొదలు పెడితే 2024 కూడా 10% కూడా పూర్తి కాలేదండి. ఇక మీరు అన్నారు ప్రకటనల గురించా లేకపోతే రకరకాలుగా ఖర్చు పెట్టింది అనే దానికి. ఏ ప్రకటనలు ఇచ్చినా ఆయన పత్రికే కదా. ఆయన పత్రిక ఇచ్చింది 403 కోట్ల రూపాయలు అయితే మిగిలిన అన్ని కలిపి ఇచ్చింది 420 కోట్ల రూపాయలు. అంటే ఆయన ఒక్కొక్కడికి ఎందుకు అట్లా ఇచ్చారు? వ్యాపారంలో అంటే ప్రభుత్వ ప్రకటనల ద్వారా కూడా తన సొంత సంస్థలకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా ఆయన ప్రణాళిక రచించుకున్నాడు. అంటే ఏది చేసినా కూడా అతనికి మాత్రమే లాభం రావాలి, ప్రజలకు సంబంధం లేదు. ప్రజలకు మేలు జరగాలని కానీ, ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాలని కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే రాష్ట్రాలకు కావాల్సినటువంటి మౌలికంగా సంస్థాగతంగా ఉండాల్సినటువంటి పునాదులు వేసుకోవాలనే ఆలోచన ఆయనకు లేకుండా పోయింది. ఇక దీన్ని చూసుకుంటామంటే 700 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళ మధ్య పెద్ద సమస్య కూడా వచ్చింది ఈ కూటమి ప్రభుత్వానికి. పెద్దలు రామ్ కుమార్ గారు వాళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, కిరణ్ గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చిన పెద్ద ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఆ శిలా పలకాల మీద ఆయన బొమ్మలు, అలాగే రాళ్ల మీద కూడా ఆయన బొమ్మలు, పేర్లు కూడా వేసుకోవడం కూడా జరిగింది. అంటే దీనికి సొల్యూషన్ కూడా ఉంది. ఎందుకంటే దాన్ని తిరగేసేస్తే సరిపోయింది, దాన్ని ఏమి చెరిపేయాల్సిన పని లేదు, వేరే ఏం చేయాల్సిన పని లేదు. 3 అడుగులు ఉన్నాయి కదా, ఒక్కోటి 2 అడుగులు చిల్లర, 3 అడుగులు అట్లా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి 1 అడుగులు ఆనేస్తే పేరు గీరు మొత్తం పోయింది, మామూలుదే పైకి కనపడిద్ది. తిరగేస్తే సరిపోయింది. దానికోసం పేరు మళ్ళీ కొట్టేసి మళ్ళీ ఇంకో 15 కోట్లు 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేనైతే భావించట్లేదు. ఇక ఒక అంశం కనుక మీరు తీసుకుంటే నవీన్ గారు ఒక్కసారి గనక 151 మంది శాసనసభ్యులు కావచ్చు, 22 మంది లోక్సభ సభ్యులు కావచ్చు, వాళ్ళ చరిత్ర అంటే ఒకసారి తీసుకున్న తర్వాత గతంలో ఈ శాసనసభ్యులు కాని వాళ్ళు లేకపోతే లోక్సభ సభ్యులు కాని వాళ్ళు ఎంతమంది ఈరోజు, ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి లోక్సభ సభ్యుని తీసుకుంటే గతంలో ఆయన చేసిన నిర్వాహకం ఏంటి, అధికారంలో రాకతలకి ఇదే అమరావతి ప్రాంతంలో తోటలు తగలబెట్టిన దాంట్లో అతను దోషి. అతను తీసుకెళ్లి బాపట్ల లోక్సభ నిలబెట్టి గెలిపించిన తర్వాత ఈరోజు అతని ఆస్తి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం వ్యాపారాలు చేశాడు, లేకపోతే తాతముత్తాల నుంచి అతని దగ్గరే ఉన్నాయా? ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కూటమి వాళ్ళు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ గురించి క్షుణ్ణంగా ప్రజలకు తెలిసే విధంగా ఎవరెవరైతే ఏ అక్రమాలు చేశారు, ఎవరెవరైతే ఏ దోపిడీలు చేశారు, ఎంత సంపాదించారు, ఆ ప్రజాధనాన్ని మొత్తాన్ని తిరిగి ప్రజల దగ్గర కనుక బలవంతంగా దోసుకున్నారు కదా, కొన్ని చోట్ల భూములను ఆక్రమించుకున్నారు, రకరకాలుగా చేశారు కదా, దానికి సంబంధించింది అంతా కూడా రేపు పొద్దున నిజంగా ప్రజల దగ్గర నుంచి దోచుకుని ప్రజలకు ఇప్పించేసి ప్రభుత్వ పరంగా వాళ్ళు దోచుకునే అన్నీ కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నిస్సందేహంగా వెనక్కి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. ఇది చాలా ముఖ్యం. ఈ దీంట్లో 25% వాళ్ళ దగ్గర నుంచి కనుక మనం వెనక్కి తీసుకోగలిగితే, దీన్ని ఒక చట్టంగా తయారు చేసి వెనక్కి తీసుకోగలిగితే ఆంధ్ర రాష్ట్రం రేపు పొద్దున ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది. అంత దోచుకున్నారు వీళ్ళు. 1 రూపాయి 2 రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు, లక్షల ఎకరాలు దోచుకున్నారు. ఇది బేసిక్ ఈరోజు పడలేదండి. 2004లో ఆనాటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అన్యాయులకి దోచిపెట్టినటువంటి భూమి వాళ్ళ ద్వారా తిరిగి వాళ్ళ సంస్థలకు వచ్చిన ధనాన్ని లెక్కేసుకుంటా ఉంటే ఇది 2004లోనే ప్రారంభమైంది. 2009 వరకు ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. 2009లో ఆయన చనిపోవడం వల్ల వీళ్ళు కొంచెం ఆగిపోవడం కూడా జరిగింది. లేకపోతే ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి సొంత భూములు కూడా ఉండేవి కాదు. ఇందాక మీరు అన్నారు పుస్తకాల మీద లేకపోతే వీటి మీద పేర్లు ఎందుకు, ఆయన బొమ్మలు ఎందుకు అని చెప్పని. దీనికి చాలా చక్కని ప్రణాళిక ఉందండి. అర్థం కాని విషయం ఏంటంటే చాలా చక్కని ప్రణాళిక ఉంది. రేపు పొద్దున మొన్న పెట్టారు కదా వాళ్ళు, ప్రజల అదృష్టం కొద్దీ ప్రజలు తెలుసుకొని వాళ్ళని ఓడగొట్టారు కాబట్టి సరిపోయింది. కానీ ఈ యాక్ట్ తీసుకొచ్చారు కదా, ల్యాండ్ టైటిల్ యాక్ట్, దానివల్ల ఇప్పుడు ఈ బొమ్మలన్నీ వేసి పుస్తకాల మీద బొమ్మలు ఉంటే ఇదంతా నాదే అని చెప్పని రేపు పొద్దున ఈ తాకట్టు పెట్టేవాడు లేకపోతే అమ్మేసేవాడు. అధికారులను కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పి చట్టం కూడా తీసుకొచ్చారు కదా. ఇది కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత దాన్ని తొంగలో దొక్కి ఇతనికి అనుగుణంగా ఇతనికి ఏ విధంగా లబ్ధి చేకూరితో వీళ్ళ అన్యాయాలను పెట్టుకొని వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని భూములు స్వాధీనం చేసుకొని అప్పు తీసుకొస్తాడా లేకపోతే అమ్ముకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటివన్నీ పెట్టాడని అయితే నేను భావిస్తున్నాను. ఆయనకు అనుకూలంగా మార్చుకుందామని ఒక పెద్ద ప్రయత్నం జరిగిందనేది కనిపిస్తూ ఉంది. సరే కిరణ్ గారు ఏంటి మొత్తంగా పెద్ద ఎత్తున శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి కానీ దౌర్జన్యాలు అక్రమాల విషయంలో.
ముఖ్యంగా ఈ ఫోటోల పిచ్చి కారణంగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వృధా అయిపోయింది. ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసి కూడా మళ్ళీ వృధా ఖర్చులు కూడా పెట్టారు. అవునండి, ముందుగా ఏపీఎన్ వీక్షకులకు అలాగే ప్యానల్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చులు ఇవన్నీ ఒక పప్పు బెల్లలాగా పెట్టినసారి అసలుకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి చూస్తే మీరు అంటే మీకు మొన్న ఒక ఎక్సైజ్ పాలసీలోనే 90,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు బయటకు వచ్చింది. ఈ 90,000 కోట్లు, 1,00,000 కోట్ల మధ్యలో 700 కోట్ల ఫోటోలకి ఇంకా మిగతా వగేరా ఖర్చులకి జగన్మోహన్ రెడ్డి